చీజ్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వీటి మూడుతోటే ఇప్పుడు ఒక యమ్మీ ఆల్రెడీ ట్రై చేసి చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? లెట్స్ గో. తీసుకున్న వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అయితే మనకి మంచిగా ఉడుకుతాయి. ఓకే. అండ్ మిరపకాయల్ని సగానికి కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది కమ్మటి కూర కాబట్టి. కూర అంటున్నారు, జస్ట్ చీజ్ అంటున్నారు, ఏంటప్పా అనుకుంటున్నారా? చెప్తా మొత్తం డిష్ చూడండి. ఓకేనా? ఇలా గింజలన్నీ తీసేసుకొని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా కమ్మగా ఉంటుంది, స్పైసీగా కాదు. మనం చీజ్ యూజ్ చేస్తున్నాం కదా, అసలు రైస్లోకి రోటీస్లోకి సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ కట్ చేసుకుని అయిపోయిన తర్వాత పాన్ ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండ్ మిరపకాయలు రెండు వేసి ఒక 3 to 5 minutes అలా కలుపుతూ కొంచెం వేయించుకోవాలి. 5 minutes కూడా అవసరం లేదు, జస్ట్ అలా ఒక 2-3 నిమిషాలు. మనకి వెల్లుల్లి కొద్దిగా రెడ్డిష్లో వస్తుంది, అప్పటి వరకు మంచిగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక ట్విస్ట్ ఏంటనుకుంటున్నారు? వాటర్ యాడ్ చేయాలి. అదేంటబ్బా ఇందులో వాటర్ ఏంటి అనుకుంటున్నారా? దీనికి ఇలాగే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఒక 3 minutes వరకు ఉడికించుకోవాలి. నేను ఒక 3 minutes ఉడికించుకున్న తర్వాత నాకు వాటర్ తగ్గినాయి, అందుకని నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో చీజ్ స్లైసెస్, అది మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 స్లైసులు యాడ్ చేసుకున్నా. నాకు చాలా నచ్చింది అండ్ మా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. రైస్లోకి చపాతీస్లోకి సూపర్గా ఉంటుంది. నేను కొంచెం క్వాంటిటీ చేసినా కానీ అసలు మా వాళ్ళు ఆ ప్యాన్కి ఉన్నది కూడా వదలకుండా తినేశారనమాట. మీరు ట్రై చేసి ఆ పిక్ని నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో తప్పకుండా ట్యాగ్ చేయండి, మర్చిపోద్దే. అండ్ నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా వీడియోని ఫుల్గా వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. నాకు ఫుల్ సపోర్ట్ చేసేసేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. దీని పేరు ఎమదార్చి, భూటాన్ స్పెషల్ రెసిపీ.